Little bees. ఒక సాయంత్రం రియాన్ అనే అబ్బాయి మరియు మియా అనే అమ్మాయి ఇంటికి నడుస్తూ వస్తున్నారు. అప్పుడు మియా చెప్పింది, రియాన్, చూడు, అక్కడేదో వెలుగుంది. పాత బావి దగ్గర ఒక చిన్న నీలం రంగు గోస్ట్ తేలుతూ కనిపించింది. అదే గ్లోవీ. అతని మెడలో ఉన్న చిన్న లాంతరు చాలా డిమ్ అవుతోంది. రియాన్ అడిగాడు, నువ్వు గోస్టా? గ్లోవీ అన్నాడు, అవును, నేను దారి తప్పిపోయాను. నా లాంతరు ఆరిపోతే విసిరేవాడు నన్ను కనుక్కుంటాడు. అప్పుడే గాలి ఊ అని శబ్దం చేసింది. చెట్ల వెనుక ఏదో కదిలినట్టు కనిపించింది. మియా అడిగింది, విసిరేవాడెవరూ? గ్లోవీ చెప్పాడు, అతడు నీడలాగే ఉంటాడు. అతనికి కాంతి అంటే ఇష్టం. కాంతి తగ్గిపోతేతే వెంటనే అక్కడికి వస్తాడు. రియాన్ అన్నాడు, పర్లేదు గ్లోవీ, మేమున్నాం కదా, రామా వెంట. నీడ ముగ్గురూ నడుస్తుండగా గ్లోవీ లాంతరు ఇంకా తగ్గిపోయింది. ఒక గుసగుస శబ్దం వచ్చింది. గ్లోవీ, గ్లోవీ. ఒక పొడవాటి నీడ బయటనుంచి వచ్చింది. అదే విసిరేవాడు. రెండు చిన్న తెల్ల కళ్ళతో నెమ్మదిగా వస్తున్నాడు. గ్లోవీ భయపడి, అతడు వచ్చేస్తున్నాడు, కాంతి కావాలి. మియా వెంటనే అన్నది, పాత లైట్ హౌస్, అదింకా పనిచేస్తుంది. వాళ్లు ముగ్గురూ లైట్ హౌస్ వైపు పరిగెత్తారు. విసిరేవాడు పొగలా వెంటపడ్డాడు. లైట్ హౌస్ లోపల పాతదిగా ఉంది. రియాన్ పైకి ఎక్కి చెప్పాడు, మియా, మ్యాచ్ స్టిక్స్ ఇవ్వు. మియా ఇచ్చింది. గ్లోవీ దగ్గర్లో తేలుతూ భయపడుతున్నాడు. విసిరేవాడు లోపలికి వచ్చి నెమ్మదిగా గుసగుసలాడాడు. కాంతి ఇవ్వు. రియాన్ లైట్ హౌస్ లైట్ను వెలిగించాడు. ఛూ! పెద్ద తెల్లని వెలుగు అన్ని వైపులా వెలిగింది. విసిరేవాడు ఒక్కసారిగా ఆగిపోయాడు. తర్వాత మెల్లగా మాయమైపోయాడు. గ్లోవీ సంతోషంగా చెప్పాడు, మీరు నన్ను కాపాడేరు, థాంక్యూ. అతని లాంతరు మళ్ళీ ప్రకాశంగా వెలిగింది. ఒక చిన్న పోర్టల్ తెరుచుకుంది. గ్లోవీ అన్నాడు, ఇది నా ఇంటికి దారి, మీ ఇద్దర్నీ మర్చిపోను. గ్లోవీ నవ్వి పోర్టల్లోకి వెళ్ళిపోయాడు. పోర్టల్ మూసుకుంది. రియాన్ అన్నాడు, ఈరోజు చాలా మంచి అడ్వెంచర్ జరిగింది. ఇద్దరూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్లారు. Little bees.